నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రధాని. విద్యార్థులు నచ్చిన కోర్సు చదువుకోవచ్చన్న మోదీ. మనోవికాసం పెంచేలా సిలబస్ ఉండాలని సూచన. కరోనా వేళ ఆహార పదార్థాల కొరతను అధిగమించండి. ఆ దిశగా కృషి చేయాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి పిలుపు. వచ్చే శుక్రవారానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది. 234వ రోజు ఆందోళనలు కొనసాగించిన రైతులు. మడకసిర వార్డు సచివాలయంలో ఉద్యోగుల విందు. భౌతిక దూరం నిబంధనలను పాటించని సిబ్బంది. 21వ శతాబ్దానికి అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానం తెచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విద్యా విధానంపై 4-5 ఏళ్లుగా అనేక మంది మేధావులు నిపుణులతో చర్చించినట్టు వివరించారు. నేటి యువత తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ విద్యా విధానం దోహదం చేస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యాలు ఎంతో అవసరమన్న మోదీ ఆ మేరకు నూతన విద్యా విధానం ఉందని తెలిపారు. విద్యా విధానంలో భారీ సంస్కరణలు అమలు చేసే రాజకీయ సంకల్పం తమకు ఉందని వివరించారు. నూతన జాతీయ విద్యా విధానం అమలుకు అంతా కలిసి రావాలని ఆయన రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. कि राष्ट्रीय शिक्षा नीति आने के बाद देश के किसी भी क्षेत्र से, किसी भी वर्ग से ये बात नहीं उठी कि इसमें किसी तरह का बायस है या किसी एक तरफा कोई झुकाव है. ये एक इंडिकेटर भी है कि लोग बरसों से चली आ रही एजुकेशन सिस्टम में जो बदलाव चाहते थे वो उन्हें देखने को मिले हैं. वैसे कुछ लोगों के मन में ये सवाल आना बहुत स्वाभाविक है कि इतना बड़ा रिफॉर्म कागज पर तो कर दिया, लेकिन इसे जमीन पर कैसे उतारा जाएगा. यानी अब सबकी निगाहें इसके इम्प्लीमेंटेशन की तरफ है. इस चैलेंज को देखते हुए व्यवस्थाओं को बनाने में जहां कहीं कुछ सुधार की आवश्यकता है वो हमें सबको मिलकर के करना है और करना ही है. आप सभी राष्ट्रीय शिक्षा नीति के इम्प्लीमेंटेशन में और उस काम में सीधे तौर पर जुड़े हैं और इसलिए आप सबकी भूमिका बहुत ज्यादा है, बहुत अहम है. जहां तक पॉलिटिकल विल की बात है, मैं पूरी तरह कमिटेड हूं, मैं पूरी तरह आपके साथ हूं. కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 48 గంటల్లో కొడగు జిల్లాలోని బాగమందాలలో 105 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసినట్లు కేంద్ర జలసంఘం తెలిపింది. భారీ వర్షాల దాటికి కావేరి, భీమా, హేమావతి నదులు ఉగ్రరూపు దాల్చాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కుండపోతకు నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులకు వరద పోటెత్తుతోంది. కావేరి, భీమా, హేమావతి నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి. కలబుర్గి ప్రాంతంలో భీమా నదిలో నీటిమట్టం బాగా పెరిగింది. వర్షాలకు బెళగావి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో కావేరీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు కొడగు జిల్లాలోని భాగమందాలలో వరద ఉధృతి కొనసాగుతోంది. భాగమందాలలో భాగందేశ్వర ఆలయంలోకి వర్షపు నీరు చేరింది.
చిక్మంగళూరు జిల్లాలోని కొప్పాపట్టణంలో అలగేశ్వర రోడ్డుపై కొండచర్యలు విరిగిపడడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. కావేరీ నది జన్మస్థలమైన కొడగు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో బాగమందాల తాలూకాలో 105 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసినట్లు కేంద్ర జలసంఘం తెలిపింది. బ్రహ్మగిరి కొండల్లో కొండచర్యలు విరిగిపడి పూజారి సహా 5గురు గల్లంతయ్యారు. కొండపోత వర్షాలకు బ్రహ్మగిరి ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తిరిగిపోయాయి. కొండ ప్రాంతమైన చిక్మంగళూరులో పెద్ద ఎత్తున కొండచర్యలు విరిగిపడుతున్నాయి. కర్ణాటక వ్యాప్తంగా 9 జిల్లాలపై వరద ప్రభావం ఉన్నట్లు కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక వెల్లడించారు. 375 ఇళ్లు పాక్షికంగా, 12 పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. కోవిడ్ చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి యడ్యూరప్ప వరద పరిస్థితిని సమీక్షించారు. అత్యవసర సహాయ నిధి కింద 50 కోట్ల రూపాయలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత కుటుంబాలకు 10,000 రూపాయల సాయం అందించాలని అధికారులకు నిర్దేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5కు పెరిగింది. దాదాపు 2,000 మందికి పైగా వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇడుక్కి, వయనాడ్, కోజికోడ్, కన్నౌర్, ఎర్నాకులం జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. మల్లాపురంలో చాలియార్ నది ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతమైన నీలాంబూరు పూర్తిగా నీటమునిగింది. పెరియార్ నది వరదల్లో అలువాలోని ప్రఖ్యాత శివాలయం నీటమునిగింది. వయనాడ్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఎర్నాకులం జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీరు నిలిచిపోవడం వల్ల కొచ్చి నగరంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్ణాటకలో ఉడిపి జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన వృద్ధురాలిని పోలీసు అధికారి, అగ్నిమాపక ఉద్యోగి, ఒక ఆటో డ్రైవర్ కలిసి రక్షించారు. బావిలో పడిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న పెద్దావిడను రక్షించేందుకు ఎస్ఐ సదాశివ, అగ్నిమాపక ఉద్యోగి వినాయక, ఆటో డ్రైవర్ రాజేష్ నాయక్ బావిలోకి దిగారు. తాళ్ల సాయంతో వృద్ధురాలిని పైకి లాగారు. ఇతర పోలీసులు, స్థానికులు కూడా వారికి సహకారం అందించారు. సాహసోపేతంగా వృద్ధురాలిని రక్షించిన ముగ్గురిని స్థానికులు అభినందించారు. వలస పాలన నాటి ఖలాసీ లేదా బంగ్లా ప్యూన్ విధానానికి స్వస్తి చెప్పేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్దమైంది. ఈ విధానంలో కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. టెలిఫోన్ అటెండెంట్ లేదా డాక్ ఖలాసీస్, టీఏడీకే ఉద్యోగాలపై సమీక్ష జరుగుతోందని, కొత్త నియామకాలు చేపట్టబోమని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. 2020 జూలై 1 నుంచి జరిగిన ఈ తరహా నియామకాలను సమీక్షించి సలహా ఇవ్వవచ్చని బోర్డు పేర్కొంది. అన్ని రైల్వే జోన్లలో దీన్ని ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. సీనియర్ అధికారుల నివాసాల్లో పనిచేసే వ్యక్తులను ఖలాసీ లేదా బంగ్లా ప్యూన్ అంటారు. ఈ విధానం బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉంది. ఇప్పుడు ఆ విధానానికి భారతీయ రైల్వే స్వస్తి పలుకుతోంది. ప్రమాదవశాత్తు బోల్తా పడిన వాహనం నుంచి స్థానికులు మద్యం బాటిల్ ఎత్తుకెళ్లిన ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది.
ఛత్తీస్గఢ్లోని కవార్దా ప్రాంతంలో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్న వాహనం ఒకటి అదుపు తప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది. ఆ వాహనంలో 200 కార్టన్ల మద్యం ఉంది. ఒక్కసారిగా బోల్తా పడడంతో వాహనంలోని మద్యం బాటిళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. అది చూసిన స్థానికులు పోలీసులు వారిస్తున్నా వినకుండా అందిన కాడికి మద్యం బాటిళ్లను దోచుకుపోయారు. మరో వాహనం రప్పించి మద్యాన్ని తరలించే వరకు స్థానికులను నిలువరించడం కొద్ది సంఖ్యలోనే ఉన్న పోలీసులకు తలకు మించిన భారంగా మారిపోయింది. వాహనంలోని మొత్తం మద్యం విలువ 20 లక్షలకు పైనే ఉంటుందని తెలిపిన కవార్దా ఎక్సైజ్ అధికారులు నష్టం ఎంతో అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా దాదాపు 3.5 లక్షల మంది చేనేత కార్మికులు, 81,000 పవర్లూమ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నేతన్నల దగ్గరున్న సరుకును ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై, న్యాయమూర్తులపై జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకే మాయని మచ్చ అని ధ్వజమెత్తారు. జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అమరావతి విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటోందని కళా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఖండించారు. చంద్రబాబును ఎమ్మెల్యేలు వదిలేస్తారంటున్న బొత్స రాజీనామా చేసేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై అక్కసుతోనే ప్రభుత్వం రాజధానిని మార్చేందుకు నిర్ణయించిందని ఆరోపించారు. సత్యనారాయణ గారి చంద్రబాబు గారి మీద మాట్లాడిన వ్యాఖ్యల్ని ఖండించడం, ఈరోజు రాజధాని సర్వనాశనం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తున్న ఉద్దేశంతో రాజధాని మార్పు కార్యక్రమం తీసుకురావడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు రాజధాని దగ్గరికి వెళ్లి అన్నీ చూసిన తర్వాత ముక్కు మీద ఏరేసుకున్నాడు. ఆయన ఎంత అభివృద్ధి జరిగిందని అనుకున్నాడు. ఆయన బొత్స సత్యనారాయణ గారు అయితే కాంగ్రెస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్నాడు. జగన్ గారి కుటుంబం అంతా కూడా అవినీతి కుటుంబం అని చెప్పాడు. మీకు ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలని చెప్తున్నారు కదా, మీరు రిజైన్ చేయండి. సీఎం జగన్ ఇతరత్ర అజెండాలు పక్కన పెట్టి కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ అనంతపురంలోని వడియన్పేటలో పర్యటించిన ఆయన ప్రజలకు మాస్కులు పంపిణీ చేసి కరోనాపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదని వివరించారు. పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టి గ్రామీణ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ భారతదేశంలోనే మనం 4-5 స్థానాలకు చేరుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతాం. మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నది ఒక్కటే, ఇవాళ ఇతరేతర అంశాలన్నీ కూడా పక్కన పెట్టి, ఇతర అజెండాలను కూడా పక్కన పెట్టి టోటల్గా కరోనా మహమ్మారి నిర్మూలన కోసం దృష్టి కేంద్రీకరించాలని కోరుతా ఉన్నాం. నెలకు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాము. భోజనానికి 500 రూపాయలు ఇస్తా ఉన్నాము. బ్రహ్మాండంగా మా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఇవాళ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు ఏ జిల్లాకు పోయినా సరే పెద్ద ఎత్తున కంప్లైంట్స్, మాకు భోజనాలు లేవు, నీళ్లు లేవు, బెడ్స్ లేవు, సరిగా మాకు మందులు ఇవ్వడం లేదు అని ప్రతి దగ్గర, ఈవెన్ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప జిల్లాలో కూడా ఈ కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రజలకు పాలన చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన వార్డు సచివాలయం విందుకు వేదికైంది. అనంతపురం జిల్లా మడకసిరిలో సాయినగర్ వీధిలోని 14, 15, 16 వార్డుల సచివాలయంలో ఉద్యోగులు ఘనంగా విందు చేసుకున్నారు. ఓ ఉద్యోగి పుట్టినరోజు సందర్భంగా విందు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కనీసం భౌతిక దూరం పాటించకుండా తోటి సిబ్బంది విందులో పాల్గొన్నారు. చేతిలో మాంసపు ముక్కలు పట్టుకుని ఎంచక్కా సెల్ఫీలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని అభిలాష లాడ్జిలో ఓ వ్యక్తి వద్ద నుంచి సుమారు 52 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంకవరంపాడు గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు నిర్వహిస్తూ నగదు తీసుకుని అద్దంకి వచ్చాడన్న సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారిని విక్రయించిన కేసులో అనంతపురం జిల్లా కదిరి పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. పట్టణంలోని కందికుంట నారాయణమ్మ కాలనీకి చెందిన అంజనమ్మ మొదటి భర్త నుంచి విడిపోయి అదే కాలనీకి చెందిన లోకేష్తో సహజీవనం చేస్తోంది. పెద్ద కుమార్తె తన తండ్రెవరని తల్లిని ప్రశ్నించడంతో ఆగ్రహించిన అంజనమ్మ బాలికకు ఒంటిపై వాతలు పెట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అంజనమ్మ తన రెండో కుమార్తెను 4 నెలల కిందట అనంతపురానికి చెందిన వ్యక్తికి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. పాపను కొనుగోలు చేసిన వ్యక్తి అనారోగ్యంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పాపను కదిరిలోని శిశు విహార్కు తరలించారు. ఈ కేసులో బాలిక తల్లితో పాటు ప్రమేయం ఉన్న మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ మన్యం పాడేరు మండలం నక్కలపుట్టు వద్ద గంజాయి తరలిస్తున్న ఆటో బోల్తా పడింది. అందులో ఉన్న 2 సంచుల గంజాయిని స్మగ్లర్లు తుప్పల్లో పడేసే ప్రయత్నం చేయగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని ఆటోను అందులోని గంజాయిని స్టేషన్కు తరలించారు. ఆటోలో ఉన్న గంజాయి సుమారు 10 కిలోల వరకు ఉండొచ్చని తెలిపారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం అంతర్జాతీయంగా వైద్య పరిశోధనలు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే సంక్రమించిన రోగుల్లో వీలైనంత త్వరగా మహమ్మారిని నయం చేసే ప్రత్యామ్నాయాలపైన నిపుణులు దృష్టి సారించారు. ఈ క్రమంలో క్వారంటైన్లో ఉన్నవారికి స్టెరాయిడ్స్ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫిజిషియన్స్ ఆరిజిన్ ఆపి తరపున నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై టెక్సాస్లో భారత వైద్యులు పరిశోధనల్లో సత్ఫలితాలు వస్తున్నట్లు ఆపి కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ కో-చైర్మన్ డాక్టర్ లోకేష్ ఈదర్ తెలిపారు. టెక్సాస్లో 80 మంది పేషెంట్స్కి ఒక డాక్టర్ గారు ట్రీట్ చేశారు. ఆ 80 మందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయండి. ఆక్సిజన్ అందరికీ నార్మల్గానే ఉంది. మోస్ట్ ఆఫ్ దెమ్కి 2-3 రోజుల్లోనే సిమ్టమ్స్కి డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే డిఫరెంట్ ఏం పెట్టారంటే వాళ్ళకి ప్రెడ్నిసోన్ 40 milligrams వన్స్ a day ఫర్ 7 days ఇచ్చారండి. అంటే అది ఈక్వల్ టు మనకి డెక్సామెజోన్ అయితే 6 milligrams, మెథైల్ ప్రెడ్నిసోన్ అయితే 30 milligrams. మిగతా అందరూ ఇచ్చినట్టుగా యాంటీబయాటిక్ ఎజిత్రోమైసిన్ కానీ 5 days, డాక్సిసైక్లిన్ ఫర్ 10 days కానీ ఇచ్చారు. కొంతమందికి హైడ్రాక్సిక్లోరోక్విన్ తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే స్టెరాయిడ్స్ ఎర్లీగా ఇవ్వటం. వీళ్ళల్లో 90% ఆఫ్ ద పీపుల్ ఆఫ్టర్ 7 days ఆర్ బెటర్ అండి. మొదటి 24 hours 48 hours సిమ్టమ్స్ చాలా ఇంప్రూవ్ ఉన్నాయి. ఫీవర్లు కానీ తర్వాత టైర్డ్నెస్ కానీ. ఒక 10% ఆఫ్ ద పీపుల్కి అంటే 8 మందికో 10 మందికో 1 week తర్వాత ఫీవర్ ఇంకా పర్సిస్ట్గా ఉంది. కొంతమందికి ఆక్సిజన్ తక్కువగా ఉంది. వాళ్ళకి డోస్ డబుల్ చేశారు. అంటే ప్రెడ్నిసోన్ 80 milligrams 5 days, తర్వాత వితిన్ 10 days అందరినీ స్టెరాయిడ్ నుంచి మాన్పించగలిగారు. ఈ పేషెంట్స్ పెద్దవాళ్ళే, అంత పిల్లలు కాదు, చిన్నవాళ్ళు కాదు. వీళ్ళకి డయాబెటీస్ ఉన్నది, కొంతమందికి బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి, వెయిట్ ఎక్కువగా ఉన్నారు. 80 మందిలో 4 మాత్రం ఇంటి దగ్గర ఆక్సిజన్ అవసరం వచ్చింది. వరల్డ్ వైడ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ని ప్రజల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి, గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లాలని మా చిన్న ప్రయత్నం అండి. ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందన్న ప్రకటన వచ్చే వరకు ఉద్యమం విరమించేది లేదని రాజధాని మహిళలు తేల్చి చెప్పారు. తమపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వ తీరుతో ఏటా ఇళ్లలో నిర్వహించుకునే శ్రావణ శుక్రవారం వేడుకలను దీక్షా శిబిరాల్లో జరుపుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే శ్రావణ శుక్రవారం నాటికి అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బిల్లులకి ఆమోదాన్ని ఇచ్చి మాకు మనశ్శాంతి లేకుండా చేశారు. ఈ శ్రావణ మాసం అనేది మహిళలకి ఎంతో పవిత్రమైనది. అయితే ఈ 4 వారాలు ఎంతో చక్కగా సుఖ సంతోషాలతో కుటుంబంతో కలిసి చేసుకోవాల్సిన ఈ నోముని ఇక్కడ సామూహికంగా మహిళలంతా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మహిళా రైతు ఉద్యమం అని పేరు వచ్చింది. మాకు 8 నెలలుగా పోరాటం చేసుకున్నా కూడా ఈ అధికారులు ఎలాంటి చలనమూ లేదు. ప్రభుత్వాలు మారంగానే మాట మారి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, ఈ రాజధానికి మేము కట్టుబడి ఉంటున్నామంటేనే ఈ రాజధానిలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఇచ్చారండి. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండా అధికారంలోకి రాగానే మాట తప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమంది ఆడవాళ్ల కన్నీళ్ల కారణమై ఆయన ఏం సాధించాలనుకున్నారో మాకు అర్థం కావడం లేదు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారి చేతే మేము చెప్పిస్తామండి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి మాకు ఆ నమ్మకం ఉంది. మేము ఇళ్లలో చేసుకోవాల్సిన వ్రతాలు ఇక్కడ దీక్షా శిబిరంలో చేసుకోవాల్సిన కర్మ పెట్టింది.
పొలాలు ఇచ్చిన పాపానికి మేము డెవలప్ అయ్యిందని ఇచ్చాము. ఇలా ఏ రకంగా నడి రోడ్డు వదులుతారంటే ఇచ్చేవాళ్ళం కాదు. అమ్మవారే మా యందు ఉండి మమ్మల్ని విజయోత్సవంలో పాల్గొనేలా వచ్చేవారో మాకు తెలిసిందని మేము నమ్ముతున్నాం, గట్టిగా నమ్ముతున్నాం. భారతదేశ జనాభాలో సగానికి పైగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయం మీద ఆధారపడి బతికేవారే. దాదాపు 157 మిలియన్ హెక్టార్ల సాగుభూమితో వ్యవసాయంలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశంగా ఉంది భారత్. రైతుల కష్టం తగ్గించి వారి జీవితాలు సులభతరం చేసి ఉత్పత్తిని, వారి ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడే సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. కానీ సమస్యల్లా అది వారి వరకు చేరకపోవడమే. ఈ సమస్య తీర్చే ఉద్దేశంతోనే దేహాత్ అనే సంస్థకు శ్రీకారం చుట్టాడు శశాంక్ కుమార్. ఐఐటి ఢిల్లీలో చదువుకున్న శశాంక్ కుమార్ బీహార్కు చెందిన ఓ రైతు బిడ్డ. రైతుల రోజువారీ జీవితంలో, సేద్యంలో ఎదుర్కొనే కష్టాలు దగ్గరుండి చూస్తూ పెరిగాడు. ఎప్పటికైనా పెద్ద చదువులు చదువుకుని తన తల్లిదండ్రుల్లాంటి మరెందరో రైతుల ఒక్క సమస్యైనా తీర్చాలని కలలు కనేవాడు. బీటెక్ తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసిన శశాంక్ తన ఆశయం కోసం ఉద్యోగం వదిలేశాడు. పట్నా వేదికగా దేహాత్ అనే సంస్థ ప్రారంభించాడు శశాంక్. ఇదో ఆన్లైన్ వేదిక. దీని ద్వారా రైతులకు కావాల్సిన ముడిసరకు, పరికరాలు అందించే సంస్థలను ఏకతాటిపైకి తెస్తున్నాడు. రైతులకు అవసరమయ్యే సాంకేతిక పద్ధతులు, పరికరాలను వారికి చేరువ చేయడం సహా నూతన అంకుర సంస్థలకు సైతం ప్రోత్సాహం అందిస్తున్నాడు. విత్తనాలు, ఎరువులు, పంటల వివిధ దశల్లో వాడే అన్ని రకాల పరికరాలు దేహాత్ వేదికగా అందుబాటులోకి తెచ్చాడు శశాంక్. వాటితో పాటు అధునాతన సాగు విధానాలు, మార్కెటింగ్ సౌకర్యాల వివరాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరుస్తున్నాడు. బీహార్లోని రైతులకు ఆ సదుపాయాలు చేరేలా ఏర్పాట్లు సైతం చేస్తున్నాడు. 2015లో కార్యరూపం దాల్చిన దేహాత్ ప్రస్తుతం 150కి పైగా అంకుర సంస్థలు, 55,000 మందికి పైగా రైతులకు లబ్ధి చేకూర్చింది. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లోని రైతులకు దేహాత్ ద్వారా సేవలనందిస్తున్నాడు శశాంక్. తన యాప్లో రైతులకు అవసరమయ్యే 520 రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. నేరుగా రైతుల నుంచే వారి పంటలు కొనుగోలు చేసేందుకు గాను 100కు పైగా సంస్థలు దేహాత్తో ఒప్పందం చేసుకున్నాయి. ఇలా రైతులకు విత్తనాలు మొదలుకొని పంట అమ్ముకునే వరకు అన్ని దశల్లోనూ ఏదో ఒక విధంగా అండగా ఉంటూ తన ఆశయాన్ని నెరవేర్చుకుంటున్నాడు శశాంక్ కుమార్. దేహాత్ 5 ఏళ్లలో 45 కోట్ల రూపాయల ఆదాయం గడించింది. 3 రకాల సేవలపై దృష్టి పెట్టిన శశాంక్ మార్కెట్లకు రైతులను అనుసంధానం చేయడంలో విజయం సాధించాడు. దేహాత్ యాప్, దేహాత్ కేంద్రాలు, హెల్ప్ లైన్తో ముడిసరకు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాడు. 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని 600 నుంచి 800 మంది రైతులకు ఆయా ఆర్డర్లను అందించేందుకు మైక్రో ఆంట్రప్రెన్యూర్లు ఉంటారు. దేహాత్ ద్వారా రైతుల సమస్యలు తెలుసుకుని నేరుగా వారి దగ్గరికే నిపుణులను పంపి పరిష్కారం తెలియజేస్తాడు శశాంక్. దేహాత్ సేవలను 2022 నాటికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలకు విస్తరించాలని ప్రణాళిక వేసుకున్నాడు శశాంక్. 10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే ఆశయంగా శ్రమిస్తున్న శశాంక్ అన్నదాతల రుణం తీర్చుకునేందుకు తనకు దేహాత్ అవకాశం కల్పించిందని గర్వంగా చెబుతున్నాడు.